తెలవడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వాళ్ళు చెప్పాలి. ఇంకోటి మన బ్యాంక్ మేనేజర్ చాలా చాలా బాగా చెప్పారు. స్లోగా చెప్పినా కూడా పెద్దలు చాలా చాలా మంచిగా నీట్గా ప్రతి విషయం కూడా ఎలాగంటే అలా చెప్పారు. సో ఇంకొకటి అన్నీ చెప్తున్నాం కానీ ఒక్కటి ఎందుకు చాలా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత ఉద్యమం జరుగుతుంది, ప్రజల్లో ఇంత బాగుంది. ఇదివరకు ఎలా అంటే గ్రామాల్లో వెళ్ళేది కాదు, యువకుల్లో వెళ్ళేది కాదు. ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా వల్ల యువకులకు గ్రామాలకు బాగా వెళ్తుంది. స్టిల్ నాకు అర్థం కాదు ఏంటంటే మొన్న 2 నామినేటెడ్ పోస్టులు ఇచ్చిరి. ఎవరికి ఇచ్చిరి? ఎంత ధైర్యంగా ఇస్తుంటున్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నా. 2 నామినేటెడ్ పోస్టులు ఒకటే రోజు 2 నామినేటెడ్ పోస్టులు ఇచ్చిరి. ఎంత ధైర్యంగా ఇస్తున్నా అంటే మనం బలహీనతను వాళ్ళు అర్థం అంటే మనం బలహీనంగా ఉన్నామని అర్థం. ఇంకోటి మొన్న మన పాలమూరులో ఒక మంచిగా ఒకటి చెప్పొద్దు కానీ పొజిషన్ ఈవెన్ నామినేషన్ వేయలే. అదేందో అర్థం కాదు. ఓడిపోతామన్న భయమా ఏందో అర్థం కాదు. నామినేషన్ వేయలే ఏదో అర్థం కాదు. ఎందుకంటే చెప్పొద్దు మనంగా, ఎందుకంటే పెద్దలు కొన్ని సూచనల వల్ల మనం కూడా తగ్గాలి, మనం తగ్గట్టు మాట్లాడాలి కనుక మనం కూడా. ఎందుకంటే నామినేషన్ వేయలే అన్న మన వాళ్ళు, నాకు అదే అర్థం కాలేదు. సెలెస్ ఇంకోటి ఓకే ఈ రోజుతో ఏమైంది, రేపటికి నేనేమంటా ప్రతి పార్టీలో రేపు వచ్చే నామినేట్ పోస్టులకు ఇవ్వకుండా ఎందుకు ఇవ్వట్లే అని ఫస్ట్ ఆ పార్టీ వాళ్ళు అడిగేటట్లు ఉండాలి. చాలా మంది ఏంటంటే ఇందులో పెద్దలు చెప్పారు, అరే భయ్ నేను అడుగుతాను అనేది దొరుకుతారా భయ. అదే ప్రాబ్లం. మనం మన శ్రీహరన్నకి మా మంత్రి పదవి వస్తే చాలా సంతోషపడ్డాం. కానీ ఏం లాభం మన ఒకరికోసం. దాని తర్వాత ఎన్ని పోయాను మనకు ఒకటి ఇచ్చి దేశిని దాని తర్వాత 4-5 పోస్టులు అది వెళ్ళిపోయాయి. సో దయచేసి దానికి చేసుకుందాం. అదొక్కటే కాదు, పార్టీ పదవిలో కూడా పార్టీ పదవి కూడా పక్కా అడగాలన్నా. ఎందుకంటే పార్టీ పదవిలో మనం ఏడ ఉన్నాం, చాలా కింద ఉన్నాం. మనం గట్టిగా అడగలేకపోతున్నాం, మనం గట్టిగా చేయలేకపోతున్నాం. సో మనం ఫస్ట్ ఓకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇవ్వాల్సిందే, 9th షెడ్యూల్ పెట్టాల్సిందే. వాళ్ళు చేయాల్సిన పని 9th షెడ్యూల్ తప్ప వేరే ఆప్షన్ లేదు. అదే ఫైనల్. మన కింద ఎన్ని చేసినా ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా ఏం చేయకున్నా తప్పు చేయి ఒప్పు చేయి, కానీ ఫైనల్ 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ అనే పెడితేనే మనం పాస్ అవుతాం. 9th షెడ్యూల్ వల్లనే మనం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మనం మన టార్గెట్ రీచ్ అవుతాం. మనం ఎంత మంది ఉన్నామో మనకు అంతకాలం ఉద్దేశంతో తిరిగితేనే మనకు సక్సెస్ అవుతాం. సో పెద్దలు ఏంటంటే యువకులని ప్రోత్సహించి ప్రతిసారి మనకు వాళ్ళ దగ్గరికి వెళ్దాం, తప్పేముంది. ఎందుకంటే వస్తే కుర్చీలు ఎండిపోవాలి. మనం 61% మంది అంటే కూర్చుంటే ఇట్లా ఎండిపోవాలి, అదొకటి. కానీ ప్రతి పార్టీలో బీసీ నాయకులు వాళ్ళు గట్టిగా మాకు ఇది కావాలి, మాకెందుకు పొజిషన్ ఇవ్వట్లేదు, వీడున్నారు వీడు 42%, 56%, 61%, మాకెందుకు మీరు పోస్టులు ఇవ్వట్లేదు, నామినేట్ పోస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు, మంత్రి పదవులు ఎందుకు ఇవ్వట్లేదు, 42% ఎందుకు ఇవ్వట్లేదు, మాకు ఎందుకు ఇది నా పార్టీ పదవులు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు మా ప్రధాన కార్యదర్శి అన్ని దానిలో చూస్తున్నామన్నా. మంచి ప్రెసిడెంట్లు ప్రధాన కార్యదర్శులు అంతా వాళ్ళే ఉంటారు. మన కింద పడ్డ కోశాధికారో లేకుంటే అదేమంటారు అదో ఇదో ఇస్తారు. కానీ అదన్నీ కూడా మనం కొద్దిగా ఆలోచించాలి. చాలా బాగా చెప్పారు పెద్దలు. నాకు ఈరోజు చాలా మంచి అనిపించింది. మన బ్యాంక్ మేనేజర్ గారు చాలా అంటే చిన్నగా చెప్పినా కూడా చాలా విశదీర్ఘంగా అర్థమయ్యే రకంగా చాలా క్లుప్తంగా బాగా చెప్పారు. ఓకే అన్నా అందరం మనం ఉన్నామన్నా. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన తెలంగాణ మనం నేర్పింది అన్న ఉద్యమాలు ఎట్లా చేయాలని నేర్పింది. మనం కొత్తగా చేసేలేదు. ఉద్యమం ఆటోమేటిక్ ఎట్లా చేయాలని 100% నాకు తెలిసినాకైతే 100% వస్తానా, ఇది వచ్చేది రాదు కాదు మనం వస్తా అని చెప్పి ఇంట్లో కూర్చోవద్దు, కానీ వస్తుంది 100% వచ్చేదే, వచ్చి తీరేదే, 100% చేయాల్సిందే, చేస్తారు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఈ రోజు ఎవరిని అడుగు చేస్తాం. కానీ ఇంకోటి ఏంటంటే ఎవరైతే మన దగ్గర వచ్చి చెప్పి ద్రోహం చేస్తున్నారో వాళ్ళు అడగాలి. లైక్ ఎందుకంటే ఏదైనా పొజిషన్ వచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వట్లేదు, మా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు. ఇప్పుడు మోడీ గారు అడుగుతాం ఎంపీలు ఎందుకు ఇవ్వట్లేదు, మీకున్న ప్రాబ్లం ఏంది. మన ఎంపీలు అడుగుతారు ఎందుకు అడగట్లేదు, అమ్మా మీరు ఎందుకు అడగలేదు, అన్నా మీరు ఎందుకు అడగలేదు, వాళ్ళని అడుగుతాం. కాంగ్రెస్ ఎంపీ మనం ఒకటే బీజేపీ ఎంపీలో కూడా కాదు. ఎంపీ అంటే ఎంపీలు 8 మంది 16 మంది 17 మంది ఎంపీలకు సేమ్ ఉంటుంది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ సేమ్. 17 మంది పక్కా అడగాల్సిందే. వాళ్ళు ఏ పార్టీ అనేది కాదు. మనం ఓన్లీ ఒక వీళ్ళే అడగాలి, వాళ్ళే అడగాలి, బీజేపీ అడగాలి, కాంగ్రెస్ అడగాలి లేదు. ప్రతి ఒక్కరు పోయి అడగాల్సిందే. దాంతో పాటుగా అన్ని వెయిట్ చేయాలి. సో స్లో అయినా సరే వస్తానా, ఇది మనం తొలిమెట్టు అనుకోండి. ఎవరు తక్కువ వచ్చిందని బాధపడకండి. ఇదే మన తొలిమెట్టు. ఇంకా చాలా పెద్దగా వస్తుంది. చూశారు ఇంకా, ఎందుకంటే మీ పెద్దలందరూ చూశారు. తెలంగాణ మూమెంట్ అన్ని చూశారు. ఏం చేశారో అన్ని తెలుసు. ఒక బస్సు బయటికి రానియలేదు. ఒక రైలు రోకో అనేది ఎవరు సాధించరు. తెలంగాణ మూమెంట్ రైలు రోకో అనేది ఎందుకంటే అది పెద్ద కేసు. మనం పోతే ఢిల్లీ పోయి కొట్టాలి, మన నుంచి కాదని చేసిన వాళ్ళు చాలా మంది తెలిసి కూడా మనం రైలు రోకోలు అంటూ చేసి కూడా చాలా వరకు సాధించాము. సో మనం చేస్తాము, మనం సాధిస్తాము. అదైతే నమ్మకం ఉంది. అదే నమ్మకమే ఉండండి. కానీ మనం ఏదో ఇచ్చిన నేను చెప్తా పార్టీల పరంగా మనకేదో వచ్చింది రాబోయే కూర్చుందాం ఇట్లా
నేను ఆడితే నాకు ఇది ఇచ్చింది కదా కూర్చుందామని ఆడకండి. ఇప్పుడు నాకు మంత్రి పదవి వచ్చింది భయ్, నన్ను మళ్ళీ ఏమని అడిగితే నాకు ఉండబోతే మన అన్నతో భయపడకండి. అరే నాకు ఒక సెక్రటరీ ఇచ్చిండ్రు నేను పోతా అని భయపడకండి. అన్ని రకాలుగా మనం చేసి 100%గా నేనేమంటే మనం ఎంత ఉన్నామో అంత అడుగుదాం. మనం ఎంత ఉన్నామో అంతే అడుగుదాం. అన్ని ఓట్లు మన ఓట్లు మన వేసుకుని నెక్స్ట్ మనకు మంచి ఇప్పుడు నెక్స్ట్ ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లు చిన్న సర్పంచ్ ఉన్నాయి, ఎంపీటీస్ ఉన్నాయి, జెడ్పీటీస్ ఉన్నాయి. మనం ఎందుకు ఈ మన మామనార్కే రేపు మేయర్ కాబోతున్నారు. మేయర్ కూడా మన వాళ్ళే కావాలి అనే ఉద్దేశంతో ఉండాలి. ఇంకోటి కూడా ఏంటంటే రాజకీయ నాయకులకు జర గట్టి చెప్పాలన్నా, వచ్చిపోవడం కాదు, మీరు కూర్చోవాలి, మీరు ఉంది నడిపించాలి. ఎందుకంటే రేపు పొద్దున వస్తే కూడా అనుభవించే వాళ్ళు వాళ్ళే. ప్రతి పదవి మీరు మనమే మీద మనం పోయి ఉద్యమం చేసి మనం ఇంటికి కూర్చుంటామన్నా, ఇది కాదు. మనం ఉద్యమం చేసి మళ్ళీ మన ఇంట్లో కూర్చోవాల్సిందే. కానీ రాజకీయ నాయకులు ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళు వస్తారు, వాళ్ళే అనుభవిస్తారు. రేపు పొద్దున వాళ్ళే అనుభవిస్తారు కనుక వాళ్ళకు జర గట్టిగా చెప్పాలన్నా, మీరు ఎంత సహకరిస్తే రేపు పొద్దున మీకు అంత సహకరిస్తాం. కానీ మీరు ఇప్పుడు వస్తాము పోతాము, రేపు పొద్దున మరి నేను పీసీల పైన ఓట్లే అంటే మాత్రం అది కుదరదని మాట పెద్దలు మీరు గట్టిగా చెప్పాలి. అది చెప్తేనే, ఎందుకంటే వాళ్ళు కూడా వస్తారు. మనం చేయాలి, కంపల్సరీగా చేసి దయచేసి ఈ ఉద్యమాన్ని ఇలాగనే చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.